మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్వర్ణముఖి నదికి పూర్వ వైభవం తెచ్చే విధంగా డాలర్స్ దివాకర్ రెడ్డి నడుం బిగించారు. ఇప్పటికే ఆపరేషన్ స్వర్ణ పేరుతో స్వర్ణముఖి నదిని ప్రక్షాళన చేసే విధంగా కూడా చర్యలు ప్రారంభించారు. 3 లేయర్స్లో అవన్నీ కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ముఖ్యంగా స్వర్ణముఖి నదికి పూర్వ వైభవం తెచ్చే విధంగా, అదే రకంగానే పద్మావతి అమ్మవారి ఆలయానికి సమీపంలో గంగాహారతి ఇచ్చేందుకు కొన్ని ప్రణాళికలు అయితే రూపొందించున్నారు. అయితే ఇప్పటికే అక్కడ అనధికారికంగా వెలిసినటువంటి లేఅవుట్లు కావచ్చు, లేకపోతే బిల్డింగ్కి సంబంధించి పూర్తిగా దాన్ని డెమాలిష్ చేసే విధంగా కూడా చర్యలు ప్రారంభించారు. దీనికి సంబంధించే మాట్లాడదాం. టుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఉన్నారు. సార్, ఏంటి దీనిపైన మీరు వచ్చిన రోజు నుంచి కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దాదాపు ఒక 1800 ఇళ్లకు పైగా అక్కడ నిర్మాణం జరుగుతున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా తుడాకు సంబంధించి కూడా కొన్ని అనుమతులు అక్కడ ఇచ్చున్నారనే సమాచారం అందుతుంది. ఎలాంటి ప్రక్షాళన చేయబోతున్నారు, ఎన్ని రోజుల్లో చేయబోతున్నారు, ఎప్పుడు అది అందుబాటులోకి రాబోతుంది? మీకు ఏ రోజైతే నేను ఆపరేషన్ స్వర్ణాన్ని అనౌన్స్ చేశానో ఆ రోజు నుంచే కూడా వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అయినాయి. దీన్ని కొంచెం కాన్ఫిడెన్షియల్గా సర్వేస్ అన్నీ కూడా చేయించాము. ఈరోజు దాంట్లో మొట్టమొదటి భాగంగా ఈరోజు సర్వే తెచ్చుకున్నాము. సర్వే రిపోర్ట్ వచ్చింది. మేము అనుకున్న దానికన్నా కూడా ఫాస్ట్గా వచ్చింది. మేము అనుకున్న దానికన్నా కూడా ఇంకా మంచి రిపోర్ట్ అవుట్పుట్ తేగలిగినాము. ఎందుకంటే ఈరోజు ఆ రిపోర్ట్ చూస్తుంటే కొద్దిగా బాధ వేస్తుంది. ఇంతమంది ఈ విధంగా కూడా దాన్ని బడా నేతలందరూ కూడా దాంట్లో ఆక్యుపై చేసుకున్నారనేటువంటి ఒక సంకల్పం చూసాను ఈరోజు నేను. దాంట్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు. కానీ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరూ కూడా న్యాయం చేసే విధంగా ఏం చేయాలని డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని అందరినీ కూడా దానికి ఒక కమిటీ లాగా ఫామ్ చేసి వాళ్ళకందరికీ కూడా ఎవరైతే అక్కడ ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకందరికీ నోటీసులు ఇచ్చి ఒక పర్ఫార్మాలో వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చి ఇల్లు కట్టుకునేదానికి వాళ్ళకి పేరుతో ఎవరి పేరుతో ఆ ఇల్లు ఉంది, ఎవరి పేరుతో ఎవరు దానికి ట్యాక్సెస్ చేశారు, అవన్నీ కూడా డీటెయిల్స్ కూడా తీసుకురామని చెప్పాము. అవన్నీ వచ్చిన తర్వాత దాన్ని ఏ డెసిషన్ తీసుకోవాలనేది వాళ్ళు ఆలోచిస్తాము. అదేవిధంగా ఈరోజు బౌండరీస్ అన్నీ కూడా స్వర్ణముఖి బౌండరీ ఫిక్స్ చేయాలని చెప్పేసి 3.5 మీటర్ హైట్తో పోల్స్ అన్నిటితో కూడా పైల్ ఫౌండేషన్ ద్వారా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఎన్ని బెండ్స్ ఉంటాయో అన్ని బెండ్స్ కూడా చనగిరి మండలం, రూరల్ మండలం ఫస్ట్ ఫేజ్లో మనం మార్క్ చేయాలనేసి కూడా డిసైడ్ చేశాము. సో కాబట్టి ఇంకా 2 లేయర్స్లో కూడా ఖచ్చితంగా స్వర్ణముఖిని కాపాడుతాము, స్వర్ణముఖి రీజనరేషన్ చేస్తాము. అదేవిధంగా తిరుచానూరులో పద్మావతి ఘాట్ కట్టాలనే ఒక సంకల్పంతో ఈరోజు భగవంతుడు ఇచ్చినటువంటి వరంతో ఈరోజు దాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు కూడా ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ సాయిప్రసాద్ గారు కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. దాన్ని ఎక్కడ ప్లేస్ పెడితే బాగుంటుంది అనేసి చూసేసి చెక్ డ్యామ్స్ కట్టి ఆ పక్క ఈ పక్క వాటర్ కూడా స్టోరేజ్ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాము. సో తిరుపతికి త్వరలోనే పద్మావతి ఘాట్ కట్టి గంగా ఆరతి ఇచ్చే విధంగా కూడా దాన్ని మనం రూపకల్పన చేస్తున్నాం. అంటే నదీ ప్రవాహిక ప్రాంతాల్లో ఇల్లు నిర్మాణం జరిగి ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి కొన్ని అనుమతులు అయితే ఇప్పటికే లభించి ఉన్నాయి. సో దాని పరంగా ఏదైనా లీగల్ సంబంధించినటువంటి అంశాలు తెరపైకి వస్తే దాన్ని ఎలా పరిష్కారం చెప్పారు? ప్రభుత్వం నుంచి అయితే ఎక్కడ కూడా అఫీషియల్గా ఎక్కడ కూడా ఎవరు కూడా అప్రూవల్స్ అయితే ఇచ్చు 100% లేవు. అవంతా వాస్తవాలు. ఎవరైనా అనాథరైజ్డ్గా కట్టుకోవచ్చు, ఇల్లీగల్గా కట్టుకోవచ్చు తప్పితే ఇంకేమీ లేవు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, సుప్రీంకోర్టు జీవో ప్రకారం నదిలో ఎక్కడ ఎవరు ఏది కట్టుకున్నా కూడా దాన్ని ఎప్పుడు ఏ టైంలో కూడా వితౌట్ నోటీసే దాన్ని మనం డెమాలిషన్ చేయొచ్చు. కానీ దాన్ని ఒకసారి ఎవరికి ఇబ్బంది జరగముందనే ఒక దీంతో ఓపిక్గా ఎవరికి ఇబ్బంది రావుందనేసి బీదవాళ్ళు ఐడెంటిఫై చేయాలని ఒక దీంతోనే మా ఇండియా ప్రభుత్వం కూడా ఓపిక్గా వాళ్ళకందరూ కూడా బయట ఎక్కడ రీప్లేస్మెంట్ ఇచ్చి వీళ్ళని ఖాళీ చేయించాలనే దాంతో మనం ఓపిక వెళ్తున్నాం. అంటే నది ప్రవహించేటువంటి ప్రాంతాలంతా కూడా కొన్ని డైవర్షన్స్ అనేది ఏర్పడ్డాయి. సో దాని పరంగా మొన్న జరిగినటువంటి ఒక ఇష్యూ, పిల్లలు కూడా వెళ్ళి చనిపోయారు. సో ఆ రకమైనటువంటి డైవర్షన్స్ని కరెక్ట్ వేలో తీసుకురావడానికి ఏదైనా ప్రణాళిక చేస్తున్నాం. ఇప్పుడు మన ముఖ్య సంకల్పం అదే. ఆపరేషన్ స్వర్ణ అంటే నదే. స్వర్ణ అనేది ఏంటంటే స్వర్ణముఖి నదిలో వాటర్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా నదిలోనే పోవాలనేసి ఒక దీంతోనే దాన్ని ఉన్నాము. సో కాబట్టి ఎక్కడ ఎవరున్నా కూడా దీంట్లో ఎంత పెద్ద నేతలున్నా, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఉన్నా ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. అన్నీ ఖచ్చితంగా డెమాలిషన్ చేస్తాం. సో ఈ రకంగా అంటే స్వర్ణముఖి నది ముందు ఎలా ఉందో అలాంటి వైభవం తీసుకొచ్చే విధంగా ఇప్పటికే ఆపరేషన్ స్వర్ణ పేరుతో తీసుకొచ్చినటువంటి ఈ సంకల్పానికి సంబంధించి అంటే 3 లేయర్స్లో దీని పనులు అనేది ముమ్మరంగా చేసేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించాం. దానికి సంబంధించి సర్వే కూడా పూర్తయింది కాబట్టి త్వరలోనే ఆ పనులు ప్రారంభించి దగ్గరలోనే ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి ఆపరేషన్ స్వర్ణ పూర్తి చేస్తామని కూడా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.